Hi, we here for the Tech Puliera with the AirPods Pro 1st Gen, AirPods Pro 2nd Gen, AirPod Max. And let's decide మీకు ఈ 2024లో ఏది సూట్ అవుతుందో చూద్దాం ఇప్పుడు మనం వీటి మార్కెట్ వాల్యూ ఎంత ఉందో చూద్దాం. AirPods Pro 1st Gen 19,900, AirPods Pro 2nd Gen 23,900, AirPod Max 59,900. ఇవి నేను లాస్ట్ 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చూద్దాం విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ వన్. నాకేది నచ్చిందో నేను మీతో చెప్తాను. ఎయిర్పోడ్స్ ప్రో ఫస్ట్ జెన్, ఎయిర్పోడ్స్ ప్రో సెకండ్ జెన్ డిఫరెన్షియేషన్ చేయడానికి నేను వచ్చేసి ఈ పా పెడుతున్నాను ఎయిర్పోడ్స్ ప్రో ఫస్ట్ జెన్కి. సో ఈజీలీ యూ క్యాన్ ఫైండ్ ఇట్ అవుట్. సో ఇప్పుడు యాక్చువల్ డిఫరెన్స్ ఎయిర్పోడ్స్ ప్రో ఫస్ట్ జెన్, ఎయిర్పోడ్స్ ప్రో సెకండ్ జెన్ ఫిజికల్ డిఫరెన్స్ వచ్చేసి ఎయిర్పోడ్స్ ప్రో ఫస్ట్ జెన్కి మనకి ఇక్కడ స్పీకర్స్ ఉండవు. మనకి ఇక్కడ ఈ స్పీకర్స్ వచ్చేసి ఫైన్ మైలో యూజ్ అవుతాయి. మనకి స్పీకర్స్ ఉండవు. సైడ్ వచ్చేసి లైన్ హ్యాంగ్ చేసుకునే లూప్ ఈ 2 holes ఉండవు. దట్స్ అ ఫిజికల్ డిఫరెన్స్, నథింగ్ ఎల్స్ ఇన్ దాట్. మీకు ఇక్కడ లైట్నింగ్ పోర్టే దొరుకుతుంది, ద సేమ్ బటన్స్ అండ్ సేమ్ ఎవ్రీథింగ్. దీనికంటే మీకు ఇంకేది ఫిజికల్ డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు యాక్చువల్ ఇన్సైడ్ ఎయిర్పోడ్ చూసుకుంటే ఇప్పుడు మనం ఇన్నర్ ఎయిర్పోడ్స్లో ఏదైనా డిఫరెన్స్ ఉందేమో చూపిస్తాను మీకు. ఇన్నర్ ఎయిర్పోడ్స్లో ఎక్కువగా డిఫరెన్స్ ఏం లేదు. సెన్సర్స్ వచ్చేసి షిఫ్ట్ చేశారు, ఇంకా ఒక ఎక్స్ట్రా సెన్సర్ యాడ్ చేశారు, మైక్రోఫోన్స్ ప్లేసింగ్స్ చేంజ్ చేశారు, అంతకు మించి ఏం లేదు. ద ఓన్లీ డిఫరెన్స్ ఎయిర్పోడ్స్లో ఏముందంటే ఎయిర్పోడ్స్ ప్రో ఫస్ట్ జెన్లో H1 చిప్ ఉంటుంది, ఎయిర్పోడ్స్ ప్రో సెకండ్ జెన్లో H2 చిప్ ఉంటుంది. H2 చిప్ ప్లేస్ అ కీ రోల్ ఇన్ ఎయిర్పోడ్స్. ఇప్పుడు నేను బ్యాటరీ లైఫ్ గురించి చెప్తాను. ఫస్ట్ ఎయిర్పోడ్స్ ప్రో సెకండ్ జెన్ గురించి చూద్దాము. విత్ నాయిస్ క్యాన్సిలేషన్ 6 hours, విత్ కేస్ 30 hours. ఇప్పుడు వచ్చేసి ఎయిర్పోడ్స్ ప్రో ఫస్ట్ జనరేషన్ 4.5 hours విత్ నాయిస్ క్యాన్సిలేషన్, 5 hours వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్, 24 hours విత్ ఛార్జింగ్ కేస్. ఇప్పుడు ఎయిర్పోడ్ మ్యాక్స్ ఛార్జింగ్ వచ్చేసి 20 hours ఇన్ సింగిల్ ఛార్జ్. ఎయిర్పోడ్స్ ప్రో ఫస్ట్ జెన్ దీనికి వైర్లెస్ ఛార్జింగ్, ఛార్జింగ్ అవైలబుల్ ఉంది. మీరు ఛార్జ్ పెడితే ఇక్కడ మీకు గ్రీన్ లైట్ కనిపిస్తుంది. దీనికి వైర్లెస్ ఛార్జింగ్ 1 అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఎయిర్పోడ్స్ ప్రో సెకండ్ జెన్కి కూడా వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. ఎయిర్పోడ్స్ ప్రో సెకండ్ జెన్కి వాళ్ళు ఒక కొత్త ఫీచర్ యాడ్ చేస్తారు. అదేంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ వెనకాల యాపిల్ వాచ్ ఛార్జర్ కనిపిస్తుంది కదా, మీరు దాంతో కూడా ఛార్జ్ చేయొచ్చు. ఇది ఆటోమేటిక్గా మీ దగ్గర యాపిల్ వాచ్ ఛార్జర్ ఉంటే స్టిక్ అయిపోతుంది యాపిల్ వాచ్ ఛార్జర్కి. ఈ ఎయిర్పోడ్స్ ఫస్ట్ జెన్కి వచ్చేసి ఆ ఫెసిలిటీ ఇవ్వలేదు, మ్యాగ్నెట్స్ అలైన్ చేయలేదు. ఎయిర్పోడ్స్ సెకండ్ జెన్కి మాత్రమే మ్యాగ్నెట్స్ అలైన్ చేశారు. ఇప్పుడు ఎయిర్పోడ్ మ్యాక్స్ ఛార్జింగ్కి వచ్చేసి మీరు జస్ట్ వైర్ తప్ప మీకు ఇంకే ఆప్షన్ లేదు. వైర్ ఇస్ ది ఓన్లీ ఆప్షన్. సో ఎయిర్పోడ్స్ ప్రో ఫస్ట్ జెన్, ఎయిర్పోడ్ ప్రో సెకండ్ జెన్ సాఫ్ట్వేర్ డిఫరెన్స్ చూపిస్తాను. ఎయిర్పోడ్ ప్రో ఫస్ట్ జెన్లో మనకు వచ్చేసి జస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్పరెన్సీ లేదా ఆఫ్ ఉండే. కానీ మనకి ఎయిర్పోడ్స్ ప్రో సెకండ్ జనరేషన్లో నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్పరెన్సీ ఇంకా అడాప్టివ్ అని కొత్తది యాడ్ చేశారు. మీరు ఎప్పుడైతే అడాప్టివ్ మీద క్లిక్ చేస్తారో అడాప్టివ్ వచ్చేసి ఇప్పుడు నేను రోడ్డు మీద ఉన్నాను అనుకోండి, ఎక్కువ సౌండ్ వచ్చింది అనుకోండి, అది నాయిస్ క్యాన్సిలేషన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఆ ట్రాన్స్పరెన్సీలోకి వెళ్ళిపోతుంది. అది మాత్రమే ఫీచర్స్. ఇంకా మనకి ఎయిర్పోడ్స్ ప్రో సెకండ్ జనరేషన్లో మీకు వాల్యూమ్ కంట్రోల్ డైరెక్ట్ మీకు స్టెమ్ ఎయిర్పోడ్లోనే ఉంటుంది. ఎయిర్పోడ్స్ ప్రో ఫస్ట్ జనరేషన్లో జస్ట్ మీరు మ్యూట్ చేయొచ్చు. అదే ఎయిర్పోడ్స్ ప్రో సెకండ్ జనరేషన్లో అనుకోండి వాల్యూమ్ కంట్రోల్ మీరు ఎయిర్పోడ్ త్రూగా కూడా చేయొచ్చు. ఇట్లా స్వైప్ అప్ చేస్తే వాల్యూమ్ పెరుగుతుంది, స్వైప్ డౌన్ చేస్తే వాల్యూమ్ తగ్గుతుంది. అది దే హ్యావ్ యాడెడ్ దిస్ ఫ్యూచర్, ప్రిటీ హ్యాండీ. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు కాల్ ఆన్సర్ చేయాలంటే సింగిల్ ప్రెస్ చేయాలి, లేదా డబుల్ ప్రెస్ చేస్తే మీరు మ్యూట్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. కాల్ ఎండ్ చేయాలంటే సింగిల్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు వాల్యూమ్ని పర్సనలైజ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా కన్వర్జేషనల్ అవేర్నెస్ అనేది అది కూడా ఆన్ చేయొచ్చు. అది ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అనుకోండి, వాయిస్ డౌన్ కిందకి వాయిస్ లో అయిపోతుంది. నేను ఎప్పుడైతే మీతో మాట్లాడడం ఆపేస్తానో అప్పుడే వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు అక్కడ నెక్స్ట్ వచ్చేసి లౌడ్ సౌండ్ రిడక్షన్ అని ఉంది. ఇప్పుడు నా వెనకాల ఏదైనా అంబులెన్స్ కానీ ఏదైనా ట్రైన్ కానీ ఏదైనా సౌండ్ ఉంటే ఆ సౌండ్ నా ఇయర్స్ డ్యామేజ్ కాకుండా ఎయిర్పోడ్స్ వచ్చేసి ఆ సౌండ్ని రెడ్యూస్ చేస్తుంది. అప్పుడు మీకు ఇయర్స్కి అంత ప్రాబ్లం ఉండదు. ఇంకోటి మీకు ఆటోమేటిక్ ఇయర్ డిటెక్షన్ అని ఉంది కదా, అది వచ్చేసి మీరు ఎయిర్పోడ్స్ ఇయర్లో పెట్టుకుంటే ఆటోమేటిక్ ఇయర్ డిటెక్షన్ ఉంటుంది. అది ఎయిర్పోడ్స్ ఫస్ట్ జెన్లో కూడా ఉంది, అన్ని ఎయిర్పోడ్స్లో ఆ ఫ్యూచర్ ఉంది.
అది ఎయిర్పోర్ట్స్ సెకండ్ జెన్కి ఏం స్పెషల్ కాదు, అన్నిటికీ ఆ ఫీచర్ ఉంది. ఇది సాఫ్ట్వేర్ డిఫరెన్స్ ఇంతే, ఇంతకు మించి వీటికి సాఫ్ట్వేర్ డిఫరెన్స్ ఏది లేదు. ఎయిర్పోర్ట్ మ్యాక్స్ మరియు ఎయిర్పోర్ట్స్ ప్రో సెకండ్ జెన్ డిఫరెన్స్ చెప్తాను మీకు. ఎయిర్పోర్ట్ మ్యాక్స్లో వచ్చేసి మీకు ఇక్కడ ఫిజికల్ బటన్ ఉంటుంది ఫర్ ద వాల్యూమ్. దిస్ బటన్ ఈస్ ఫర్ ది నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ అండ్ ద నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేయడానికి. ఇవి వచ్చేసి ఇయర్ కప్స్, ఇవి తీయొచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ చేంజ్ అ డిఫరెంట్ కలర్ యూ కెన్ డూ దాట్, మిక్స్ అండ్ మ్యాచ్ సంథింగ్ లైక్ దాట్. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇప్పుడు మనం వీటి రెండిట్లో డిఫరెన్స్ చూసుకుంటే H2 చిప్ ద్వారా మీకు ఎయిర్పోర్ట్ మ్యాక్స్లో ఉన్న నాయిస్ క్యాన్సిలేషనే ఎయిర్పోర్ట్స్ ప్రో సెకండ్ జెన్లో కూడా దొరుకుతుంది. బ్యాటరీ లైఫ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ మ్యాక్స్లోనే సింగిల్ టైంలో పెడితే ఇదే ఎక్కువ ఉంటుంది. ఆడియో క్వాలిటీ ఇంకా దీని ఆడియో క్వాలిటీ కంపేర్ చేసుకుంటే ఇఫ్ యూ వాంట్ మోర్ బేస్ మోర్ సౌండ్, లైక్ ఇప్పుడు మీరు సరౌండ్ సౌండ్ ఎక్కువ కావాలనుకొని ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు స్పెండ్ 50,000 ఇది బాగుంటుంది. లైక్ మీకు ఇది వచ్చేసి ఇన్ ఇయర్లో ఇది బాగుంటుంది. దీంట్లో కూడా సేమ్ నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్స్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ మ్యాక్స్లో ఏదైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఉందో ఎయిర్పోర్ట్స్ ప్రో సెకండ్ జనరేషన్లో కూడా అదే నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏదంటే ఇది వచ్చేసి ఓవర్ హెడ్, ఇది వచ్చేసి ఇన్ ఇయర్. ఇప్పుడు ఈ మూడిట్లో ఎయిర్పోర్ట్స్ ప్రో ఫస్ట్ జనరేషన్, ఎయిర్పోర్ట్స్ ప్రో సెకండ్ జన్ అండ్ ఎయిర్పోర్ట్ మ్యాక్స్లో విచ్ వన్ ఐ వుడ్ సజెస్ట్? ఐ వుడ్ అబ్సల్యూట్లీ సజెస్ట్ ఎయిర్పోర్ట్స్ ప్రో సెకండ్ జనరేషన్. ఇందులో మీకు గుడ్ బ్యాటరీ లైఫ్, గుడ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఎయిర్పోర్ట్స్ మ్యాక్స్లో ఉన్న ఫీచర్స్ కూడా ఉంటుంది, ఎయిర్పోర్ట్స్ ప్రో ఫస్ట్ జన్లో ఉన్నది కూడా ఉంటుంది. అడిషనల్గా మీరు మ్యాక్సేఫ్తో ఛార్జ్ పెట్టుకోవచ్చు. 23,900కి ఇఫ్ యూ బై దిస్ is worth for your money. I would say go for this one, buy this one. That's it for the video. Thank you guys.